ఈ సెగ్మెంట్‌లో 4 సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఒకే ఒక కార్ ఎక్స్టర్. సీ3 గానీ, పంచ్ గానీ ఏవైనా గూడా 3 సిలిండర్ ఇంజిన్‌తో వస్తాయి. ఈవెన్ మ్యాగ్నెట్ అయినా, కైగర్ అయినా గూడా అన్నీ గూడా 3 సిలిండర్ ఇంజిన్‌తోనే వస్తాయి. పంచ్‌తో కంపేర్ చేస్తే ఎక్స్టర్‌కి కొంచెం అడ్వాంటేజ్ లభిస్తుంది సర్వీస్ విషయంలో. ఈ సీఎన్‌జీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వచ్చింది. ఇది డైరెక్ట్‌గా టాటా వాళ్ళ నుంచి కాపీ చేశారు హుండై వాళ్ళు. ఈ విషయాలన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ముందు వీడియోలో. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ యొక్క డైమెన్షన్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్ ఆప్షన్స్, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా చూద్దాం. ట్రస్ట్ మీ, కార్ గురించి ఏ అవగాహన లేకున్నా కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఫుల్ క్లారిటీతో వీడియోని ఎండ్ చేస్తారు. ఇది నా ప్రామిస్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇవన్నీ తెలుసుకోబోయే ముందు అసలు ఓల్డ్ ఎక్స్టర్‌కి, న్యూ ఎక్స్టర్‌కి ఏమేమి చేంజెస్ జరిగాయి కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డైమెన్షన్స్ పరంగా లెంత్ 3830 mm అంటే 15 mm పెరిగింది. ఇదివరకు 3815 mm ఉండేది. విడ్త్ 1723 mm అయింది. ఇదివరకు 1710 mm ఉండేది. అంటే 13 mm పెరిగింది. హైట్ 1643 mm అయింది. ఇదివరకు 1631 mm ఉండేది. అంటే 12 mm పెరిగింది. ఎక్స్టీరియర్‌లో ఫ్రంట్ గ్రిల్ ఎక్స్టర్ బ్యాడ్జింగ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్‌లో ఇస్తున్నారు. స్కిడ్ ప్లేట్స్ కూడా చేంజ్ అయ్యాయి. సైడ్‌లో అలాయ్ వీల్స్ డిజైన్ చేంజ్ చేశారు. సీ పిల్లర్ గార్నిష్ కూడా చేంజ్ అయింది. రియర్‌లో టెయిల్ గేట్ పైన బ్లాక్ క్లాడింగ్ డిజైన్ చేంజ్ అయింది. స్కిడ్ ప్లేట్స్ డిజైన్ చేంజ్ అయింది. స్పాయిలర్ వింగ్ టైప్ ఇస్తున్నారు. ఇదివరకు ఫ్లాట్ టైప్ ఇచ్చేవాళ్ళు. రిఫ్లెక్టర్ పొజిషన్ కూడా చేంజ్ అయింది. అండర్ బాడీ స్పేర్ వీల్ ఇస్తున్నారు సీఎన్జీలో ఇప్పుడు కొత్త మోడల్స్‌లో. దానివల్ల బూట్ స్పేస్ కూడా పెరిగింది. ఇక ఇంటీరియర్స్‌లో కంప్లీట్ సీట్ అపోల్స్ట్రీ చేంజ్ అయింది. అండ్ ఇంటీరియర్స్ కూడా ప్లాస్టిక్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంటీరియర్స్ అన్నీ కూడా వైట్ కలర్‌లో ఇస్తున్నారు. డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ యాడ్ అయింది. డ్యూయల్ టోన్ నేవీ బ్లూ థీమ్‌తో ప్లాస్టిక్ ప్యానెల్స్ ఇస్తున్నారు ప్రీమియం లుక్ కోసం. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. ఇదివరకు రౌండ్ టైప్ స్టీరింగ్ వీల్ ఇచ్చేవాళ్ళు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హైట్ అడ్జస్టబుల్ రియర్ ప్యాసింజర్ హెడ్ రెస్ట్‌లు స్టాండర్డ్‌గా ఇస్తున్నారు కొత్త వేరియంట్స్‌లో. రియర్ ఏసీ వెంట్స్ కింద 12 వోల్ట్ సాకెట్ బదులుగా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే ఇస్తున్నారు. ఇదివరకు ఓన్లీ వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే ఇచ్చేవాళ్ళు. అండ్ డాంగిల్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా. ఇప్పుడు ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. సేఫ్టీ ఫీచర్స్‌లో ఈఎస్సీ అండ్ హిల్ స్టార్ట్ అసిస్ట్‌ని స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. ఇంకా అలాగే వేరియంట్స్ నేమ్స్ కూడా చేంజ్ చేశారు. ఇదివరకు వేరియంట్ నేమ్స్ ఈఎక్స్, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ఓగా ఉండేవి. ఇప్పుడు హెచ్ఎక్స్2, హెచ్ఎక్స్3, హెచ్ఎక్స్4, హెచ్ఎక్స్6, హెచ్ఎక్స్8, హెచ్ఎక్స్10 ఇలా వేరియంట్స్ అన్ని బ్రేక్ డౌన్ చేశారు. ముందుగా ఎక్స్టర్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇంజన్ పరంగా ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 83 PS పవర్‌ని 113.8 న్యూటన్ మీటర్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇంజన్ సీఎన్జీ పవర్ ట్రైన్‌లో లభిస్తుంది. అది 69 PS పవర్‌ని 95 న్యూటన్ మీటర్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్‌తో, సీఎన్జీ ఇంజన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్‌లో లభిస్తుంది. ఎక్స్టర్ డైమెన్షన్స్ కనుక పరిశీలిస్తే ఇదొక B1 సెగ్మెంట్ ఎస్యూవీ. డైమెన్షన్స్ కొద్దిగా చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ కారు 3830 mm లెంత్, 1723 mm విడ్త్‌ని, 2450 mm వీల్ బేస్‌ని, 1643 mm హైట్‌తో వస్తుంది. 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. సో సెగ్మెంట్‌లో లోయెస్ట్ విడ్త్‌తో వస్తుంది. కానీ హైట్‌లో ఇదే టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రూఫ్ వరకు మెజర్ చేశారు హైట్‌ని. 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో, సీఎన్జీ అయితే 60 లీటర్ వాటర్ కెపాసిటీ గల సిలిండర్స్‌తో వస్తుంది. 391 లీటర్ బూట్ స్పేస్‌తో వస్తుంది. సీఎన్జీ వేరియంట్స్ అయితే 225 లీటర్ బూట్ స్పేస్‌తో వస్తాయి. అన్ని వేరియంట్స్ కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. బేస్ వేరియంట్ 14 ఇంచ్ వీల్స్, మిడ్ అండ్ టాప్ వేరియంట్ 15 ఇంచ్ వీల్స్‌తో వస్తాయి. లక్కీగా వీళ్ళు అన్ని వేరియంట్స్‌లో కూడా స్పేర్ వీల్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ టోటల్ 7 వేరియంట్స్‌లో ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈఎస్సీ, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి 15 సేఫ్టీ ఫీచర్స్‌ని స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ముందుగా బేస్ వేరియంట్ అయిన హెచ్ఎక్స్2 యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్‌లో మాత్రమే లభిస్తుంది. కానీ పెట్రోల్ అండ్ సీఎన్జీ పవర్ ట్రైన్స్‌లో కూడా లభిస్తుంది. ఫ్రంట్‌లో కొత్తగా ఎక్స్టర్ బ్యాడ్జింగ్, రేడియేటర్ గ్రిల్, హాలోజన్ ల్యాంప్ సెటప్ లభిస్తాయి. డిఆర్ఎల్స్ ఇవ్వట్లేదు, జస్ట్ ఇవి రిఫ్లెక్టర్సే. కొత్తగా అప్డేట్ చేసిన స్కిడ్ ప్లేట్స్ వస్తాయి. ఇంజన్ హుడ్కి ఇన్సులేషన్ ఇవ్వట్లేదు. సైడ్లో 14 ఇంచ్ సిల్వర్ కలర్ స్టీల్ వీల్స్ వితౌట్ వీల్ కవర్స్ వస్తాయి. ప్లాస్టిక్ వీల్ అండ్ డోర్ క్లాడింగ్స్,
ఫ్రంట్ ఫెండర్ పైన హాలోజన్ టర్న్ సిగ్నల్స్, రఫ్ బ్లాక్ ఓఆర్విఎం అండ్ డోర్ హ్యాండిల్స్, రూఫ్లో యాంటెనా బ్రాకెట్, రియర్లో బేసిక్ విండ్షీల్డ్, అప్డేటెడ్ బూట్ లిడ్ క్లాడింగ్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, అప్డేటెడ్ స్కిడ్ ప్లేట్స్ విత్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్ ఇస్తున్నారు. బూట్లో సింగిల్ బెంచ్ సీట్, 14-inch స్పేర్ వీల్, రియర్ డోర్కి మాన్యువల్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్, అడ్జస్టబుల్ రేర్ సీట్ హెడ్ రెస్ట్, ఫోల్డబుల్ గ్రాబ్ హ్యాండిల్స్, హాలోజన్ రూఫ్ ల్యాంప్ లభిస్తాయి. రిమోట్ సెంట్రల్ లాకింగ్ విత్ ఫ్లిప్ కీ రిమోట్తో వస్తుంది. లాక్ అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉంటాయి. డ్రైవర్ డోర్కి ఫ్రంట్ టు పవర్ విండో కంట్రోల్స్, ఓఆర్విఎం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకునే స్టిక్, బాటిల్ హోల్డర్, ఇంటీరియర్స్ బ్లాక్ కలర్ ప్లాస్టిక్స్తో వస్తాయి. డ్రైవర్ డోర్ కింద ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్, హెడ్ లైట్ లెవెలర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్యాబ్రిక్ సీట్స్, హార్డ్ ప్లాస్టిక్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, దానిపైన క్లస్టర్ కంట్రోల్స్, రైట్ సైడ్ హెడ్ లైట్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ స్టాక్కి వైపర్ కంట్రోల్స్, ఫిక్స్డ్ స్టీరింగ్ వీల్ వితౌట్ అడ్జస్ట్మెంట్ వస్తాయి. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫర్టైన్మెంట్ ఇవ్వట్లేదు బేస్ మోడల్లో. మాన్యువల్ ఏసీ కంట్రోల్స్, 12V సాకెట్, 5-speed సింపుల్ గేర్ లివర్, 2 కప్ హోల్డర్స్, కబీ స్పేస్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, సింపుల్ గ్లవ్ బాక్స్, సింపుల్ ఐఆర్విఎం అండ్ సన్షేడ్ ఇస్తున్నారు. ఇదే హెచ్ఎక్స్2లో సిఎన్జీ వేరియంట్ కనుక పరిశీలిస్తే ఫ్రంట్ అండ్ రియర్ విండ్షీల్డ్కి సిఎన్జీ స్టిక్కరు, బూట్ లిడ్ పైన హై సిఎన్జీ డ్యూయో బ్యాడ్జింగ్, ఫ్యూయల్ లిడ్లో సిఎన్జీ ఫిల్లింగ్ నాబ్, బూట్లో డ్యూయల్ సిఎన్జీ సిలిండర్స్, అండర్ బాడీ స్పేర్ వీల్. ఇక ఇంటీరియర్స్లో స్టీరింగ్ వీల్ కింద సిఎన్జీ టు పెట్రోల్ స్విచ్ బటన్, క్లస్టర్లో సిఎన్జీ ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, కో డ్రైవర్ సీట్ కింద ఫైర్ ఎక్స్టింగ్విషర్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో ఆఫర్ చేసే ఫీచర్స్ అన్ని ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. నెక్స్ట్ హెచ్ఎక్స్3 వేరియంట్. ఈ వేరియంట్ నుంచి ఏఎంటీ గేర్ బాక్స్ చూస్ చేసుకునే ఆప్షన్ లభిస్తుంది. సో ఏఎంటీ గేర్ బాక్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది బేస్ మోడల్. ఎక్స్టీరియర్లో టెయిల్ గేట్కి రివర్స్ కెమెరా యాడ్ అవుతుంది. రూఫ్లో రాడ్ టైప్ యాంటెనా, ఇంటీరియర్స్లో సిల్వర్ కలర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్, 2 కీ ఫాబ్స్, లెదరేట్ వైట్ ఫ్యాబ్రిక్ సీట్స్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, స్టీరింగ్ పైన ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్, 8-inch ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 స్పీకర్స్, డిస్ప్లే ఇరువైపులా మల్టీమీడియా కంట్రోల్స్, రివర్స్ కెమెరా లేఅవుట్, సెంటర్ కన్సోల్లో టైప్ సి అండ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్స్, గేర్ లీవర్ అండ్ ఏసీ వెంట్స్ చుట్టూ సిల్వర్ యాక్సెంట్స్, మాన్యువల్ డే అండ్ నైట్ ఐఆర్విఎం అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ హెచ్ఎక్స్4 వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ సిఎన్జీ పవర్ ట్రైన్లో కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్, సైడ్లో 15-inch స్టైల్డ్ స్టీల్ వీల్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బూట్లో పార్సిల్ ట్రే, రియర్ డోర్కి పవర్ విండో కంట్రోల్స్, ఇండిగో థీమ్తో ఇంటీరియర్స్, రియర్ ఏసీ వెంట్స్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, డ్రైవర్ డోర్కి ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అండ్ డ్రైవర్ డోర్కి 1 touch డౌన్ ఫీచర్ కూడా లభిస్తుంది ఈ వేరియంట్ నుంచి. ఓఆర్విఎం కంట్రోల్స్, క్లస్టర్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇండికేటర్, కో ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ హెచ్ఎక్స్4 ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ కేవలం పెట్రోల్ పవర్ ట్రైన్లో, అది కూడా ఏఎంటీ గేర్ బాక్స్లో మాత్రమే లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓఆర్విఎం విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఇంటీరియర్స్లో డ్రైవర్ డోర్కి ఓఆర్విఎం ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ బటన్, డ్యూయల్ టోన్ లెదర్ సీట్స్, రూఫ్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, సన్ వైజర్స్ మధ్యలో హాలోజన్ క్యాబిన్ ల్యాంప్స్, దాని మధ్యలో సన్ రూఫ్ కంట్రోల్స్ యాడ్ అవుతాయి. సింగిల్ బటన్ ఇస్తున్నారు సన్ రూఫ్ ఓపెన్ అవ్వడానికి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ హెచ్ఎక్స్6 వేరియంట్. ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వేరియంట్ అండ్ ఇది అన్ని కాన్ఫిగరేషన్స్లో లభిస్తుంది. లైక్ పెట్రోల్లో మాన్యువల్ అండ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్లో, సిఎన్జీలో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఫ్రంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సైడ్లో డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్, బిఎన్సి పిల్లర్ బ్లాక్ టేప్తో వస్తాయి. రూఫ్లో రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, రియర్లో వింగ్ టైప్ స్పాయిలరు, డీఫాగర్ యాడ్ అవుతాయి. ఇక ఇంటీరియర్స్లో స్టీరింగ్ వీల్ కింద పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ బటన్ విత్ స్మార్ట్ కీ, స్టీరింగ్ పైన క్రూజ్ కంట్రోల్ బటన్స్, ఆటో ఏసీ కంట్రోల్స్, క్రోమ్ టిప్తో గేర్ లివర్, ఫోల్డింగ్ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్, డాష్ కెమెరా యాడ్ అవుతాయి.
ఇదే వేరియంట్లో సిఎన్జి పవర్ ట్రైన్ కనుక చూస్ చేసుకుంటే వింగ్ టైప్ స్పాయిలరు, క్రూజ్ కంట్రోల్ డిలీట్ అవుతాయి. అదే ఏఎంటీ గేర్ బాక్స్ చూస్ చేసుకుంటే ప్యాడిల్ షిఫ్టర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. నెక్స్ట్ HX8 వేరియంట్. ఈ వేరియంట్ సెకండ్ టాప్ మోడల్. ఈ వేరియంట్ పెట్రోల్లో మాన్యువల్ అండ్ ఏఎంటీ గేర్ బాక్స్తో, సిఎన్జిలో మాన్యువల్ గేర్ బాక్స్తో లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఆటో హెడ్ ల్యాంప్స్, సైడ్లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్, రియర్లో రియర్ వైపర్ వాషర్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ఆటో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, రియర్ వైపర్ కంట్రోల్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, లెదర్ ర్యాప్డ్ గేర్ లీవర్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్కి క్రోమ్ టిప్, ఫుట్వేల్ ల్యాంప్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్ యాడ్ అవుతాయి. సేమ్ ముందు వేరియంట్ లాగానే సిఎన్జి పవర్ ట్రైన్ చూస్ చేసుకుంటే క్రూజ్ కంట్రోల్ అండ్ వింగ్ టైప్ స్పాయిలర్ డిలీట్ అవుతాయి. నెక్స్ట్ టాప్ వేరియంట్ అయిన HX10 వేరియంట్. ఈ వేరియంట్ కేవలం పెట్రోల్ పవర్ ట్రైన్లో ఏఎంటీ గేర్ బాక్స్లో మాత్రమే లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు ముందు వేరియంట్తో కంపేర్ చేస్తే. ఇంటీరియర్స్లో మెటల్ పెడల్స్, IRVM పైన టెలిమాటిక్స్, SOS స్విచ్చెస్, 8-inch HD ఇన్ఫర్టైన్మెంట్ అండ్ నావిగేషన్ సిస్టమ్, టిల్ట్ అడ్జస్ట్మెంట్తో స్టీరింగ్ వీల్, బ్లూ లింక్, OTA అప్డేట్స్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్లో బడ్జెట్స్ బయర్స్ కోసం HX3 వేరియంట్ని సజెస్ట్ చేస్తాను. ఈ వేరియంట్లో బేసిక్ ఫీచర్స్ అయిన ఇన్ఫర్టైన్మెంట్, రివర్స్ కెమెరా, టైప్-C ఛార్జింగ్ పోర్టు ఇస్తున్నారు. ఇది మంచి వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సో బేస్ మోడల్ని స్కిప్ చేసి, బేస్ మోడల్ HX2ని స్కిప్ చేసి HX3 తీసుకోవడం చాలా బెటర్. ఇంకా కొంచెం బడ్జెట్ ఉంటే కనుక మీరు HX వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ టాప్ మోడల్ ఫీచర్స్ ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆటో ఫోల్డింగ్ ORVMs, రూఫ్ రైల్స్, ఇలా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. ఇక మిగతా వేరియంట్స్ అన్నీ అనవసరం అనిపించింది వాల్యూ వైజు. ఎక్స్ట్రా టాప్ వేరియంట్ కొనే బదులు మీరు వెన్యూలో మిడ్ వేరియంట్స్ చూస్ చేసుకోవచ్చు. మంచి ప్రీమియం లుక్తో పాటు ఫీచర్స్ కూడా లభిస్తాయి. కొత్త ఎక్స్ట్రా ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. కొత్త ఎక్స్టర్ 7 మోనోటోన్, ఒక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్తో లభిస్తుంది. దీంట్లో బ్రాంజ్, టైటానియం బ్లాక్ కొత్తగా యాడ్ అయ్యాయి. కాకి గ్రీన్ కలర్ డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్తో కూడా లభిస్తుంది. ఇది ఇవాల్టి ఎక్స్ట్రా వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో. మీకు ఈ కారు మీద ఏ డౌట్స్ ఉన్నా సరే, ఈ కార్ కాకుండా ఏ కార్ మీద అయినా మీకు డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్, జై హింద్.